జూన్లో రిలీజ్ అయిన కుబేరా భారీ విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది. ఖర్చు పరంగా చూస్తే సినిమాకు పారితోషికాలు తప్ప ఇంకేం కనిపించలేదు. కాబట్టి భారీ ఎత్తున లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేక వెలవెలబోతున్న బాక్సాఫీస్ను కుబేరా కాస్త షేక్ చేసింది. మరి ఈ షేకింగ్ జూలైలో కూడా కొనసాగుతుందా అంటే ఎలాంటి డౌట్ అవసరం లేదు. జూలై 4న యూత్ స్టార్ నితిన్ నటించిన తమ్ముడు రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాతో సక్సెస్ కూడా నితిన్కి అంతే అవసరం. సినిమాపై అతడు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సక్సెస్ అందుకుని హిట్ రేసులోకి రావాలని ఎదురు చూస్తున్నాడు. తమ్ముడు టైటిల్ కూడా కలిసొస్తుంది. పవన్ అభిమాని. పైగా పవన్ సినిమా టైటిల్ కాబట్టి పీకే అభిమానులు ప్రోత్సహించే ఛాన్స్ లేకపోలేదు. అటుపై జూలై 11న అనుష్క నటించిన ఘాటి రిలీజ్ అవుతుంది. అనుష్కను తెరపై చూసి నెలలు గడుస్తోంది. పవర్ ఫుల్ పాత్రలో చూసైతే కొన్ని సంవత్సరాలవుతుంది. అలాంటి అనుష్కను ఘాటి లో చూపిస్తుందని అంచనాలు భారీగా ఉన్నాయి. వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా కావడంతో హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే 5 ఏళ్ల హరిహర వీరమల్లు నీరక్షణకు అదే నెల 24న తెరదించుతున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా 24న భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. మొఘలులపై వీరమల్లు తిరుగుబాటు ఎలా ఉంటుంది అన్నది ఆద్యంతం ఆసక్తికరంగా మలిచారు. పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న చిత్రం 100 కోట్లు వసూళ్లు సాధిస్తుందని అంచనాలున్నాయి. విజయ్ దేవరకొండ నటిస్తోన్న కింగ్డమ్ కూడా అదే నెలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులు పూర్తవుతాయని టీం భావిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలు పీక్స్లో ఉన్న సంగతి తెలిసిందే.